కవయిత్రి మల్లభామ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ చదువుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లమాంబ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలను విద్యకు దూరం చేశారనే భావనను చెరిపేస్తూ 14వ శతాబ్దంలోనే కవయిత్రి మల్ల సంస్కృతం అభ్యసించారని జిల్లా కలెక్టర్ అన్నారు. మహిళా దినోత్సవం జరుపుకున్న కొద్ది రోజుల్లోనే మహనీయురాలు మల్లమాంబ జయంతి జరుపుకోవడం, ఆమెను గురించి తెలుసుకోవడం అదృష్టమని అన్నారు. సంస్కృతంలో గల రామాయణాన్ని తెలుగువారి కొరకు తెలుగులోకి అనువాదించి మల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కవయిత్రి మల్లమాంబ చదువుకుని తన కోరిన విధంగా జీవించారని, ప్రతి మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. కుటుంబంలో ఆడపిల్లలకు వారి కోరికలు, కళలు తీర్చుకునే అవకాశం, నచ్చిన రంగాన్ని ఎన్నుకుని రాణించే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. కవయిత్రి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏపీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేందర్ ఈ విషయాలను తెలిపారు. గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారికి, డిఆర్ఓ గారికి, కమ్యూనిటీ లీడర్స్ అందరికీ, ప్రజలకి, మై డియర్ స్టాఫ్ మీ అందరికీ నమస్కారాలు. మేడం గురించి చదివాను. విమెన్ ని బాగా తొక్కారు. దెన్ ఫెమినిజం వచ్చింది. ఫెమినిజం తర్వాత మనకి ఎడ్యుకేషన్ వచ్చింది. ఎడ్యుకేషన్ తర్వాత ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాల తర్వాత మనందరం ఇక్కడ ఉన్నామని అనుకున్నాము. ఇవన్నీ అబద్ధం అని అనిపించింది కదా. 1440లోనే ఇదే ఇండియాలో ఒక అమ్మాయి సంస్కృత్ నేర్చుకొని తెలుగులో సంస్కృత్ లో ఏం రాసి ఉంది అని అర్థం చేసుకొని, ట్రాన్స్లేట్ చేయాల, సంస్కృత్ లో ఎలా రామాయణం రాశారని అర్థం చేసుకొని తెలుగులో మనందరికీ అర్థం అవుతున్నట్టు రాశారు. అలాగే వాల్మీకి పెట్టినది అంటే ప్రతి వర్డ్ని ట్రాన్స్లేట్ చేయలేదు. దాంట్లో మనకు సంబంధించినది, మనకు కావాల్సినది, మన సిచ్యువేషన్ కి సూట్ అయ్యేది మంచిగా మనందరికీ అర్థమయ్యేటట్టు చాలా బాగా రాశారు అని చెప్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కంబర్ రామాయణం అంటారు. సో వాల్మీకి లేదు, అక్కడ కంబర్ అని ఇలాగే ఒక పాయింట్ ఆయన తమిళ్లో రాశారు, అర్థం అవుతుంది. అలా ఇక్కడ మల్లమాంబ రాశారు అని విన్నప్పుడే చాలా సంతోషంగా ఉంది. సో అప్పుడే విమెన్కి ఒక గొప్ప స్థాయి ఇచ్చి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు ఏం కావాలని అనుకున్నారో అది అవ్వడానికి ఉన్న ఒక సొసైటీ ఉండేది. సో అలాంటి ఒక దేశంలో మనం అందరూ పుట్టాము అంటే మనం కూడా చాలా అదృష్టవంతులే కదా. సో మధ్యలో ఇది వచ్చిన అది అన్ని ఐ థింక్ మన మీద ఏదో బ్యాడ్ క్యాంపెయిన్ జరిగినట్టు ఉంది. అది నమ్మద్దు. సో ఇప్పటి నుంచి ఇలాంటి ఒక మంచి పర్సనాలిటీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరందరూ కూడా మంచి మంచి కెరియర్, మంచి మంచి పర్సనాలిటీగా రావాలని కోరుకొని ఇక్కడ వచ్చిన మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అమ్మాయిలు ఉంటారు, చెల్లి ఉంటారు, భార్య ఉంటారు, మదర్ ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళకి ఏమేం నష్టం, ఏమేం కావాలని అనుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, దానికి కావాల్సిన సపోర్ట్ మీరు అసలు మ్యాన్ గా ఏం చేయాలి, ఒక మగవాళ్ళుగా మీరు చేయాల్సిన రోల్ మీరు చెయ్యండి. అలా చేయడమే మనం